కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ హామీలతో గ్రామీణ ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో ఇల్లు కూలగొట్టడం కాదని ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేదని కేటీఆర్ విమర్శించారు. వడ్డించిన విస్తరి మాదిరిగా తెలంగాణను సీఎం రేవంత్ చేతిలో పెట్టామని గుర్తు చేశారు. మూసీలోకి కలుషిత జలాలు వెళ్లకుండా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మించి 80% పూర్తి చేశామన్నారు. కనీసం 20% పనులపై దృష్టి పెట్టకుండా ఇల్లు కూల్చే కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారన్నారు. ప్రజల్ని మోసం చేసి వారికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీరు గెలిచొచ్చారు. ఏం చెప్పారు మీరు అన్నాడు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు చెప్పారు. మీరు రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి నెలకు 2,500 ఇస్తామన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొట్టడం కాదు, శాతనైతే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరికైతే మీరు మాటిచ్చారో 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరికి అని చెప్పి వారికి డబ్బులు వేసి చూపెట్టండి. రైతులకు మీరు మాటిచ్చారు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయి 15,000 రైతు బంధు అని. చేతనైతే అది నిజమైన అభివృద్ధి, అది చేసి చూపెట్టండి. చేతనైతే కౌలు రైతులకు ఇస్తానన్నారు మీరు డబ్బులు 15,000. 22 లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు, మాకు ఎప్పుడు వస్తాయి డబ్బులని. శాతనైతే అది చేసి చూపెట్టండి. శాతనైతే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తానన్నావు కదా. పెద్ద మనుషులందరూ పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి. నిజమైన అభివృద్ధి అంటే పేదలని మధ్యతరగతిలోకి దిగువ మధ్యతరగతిలోకి తీసుకొస్తే అది అభివృద్ధి. కానీ ఇందిరమ్మ ఇల్లు అన్నారు మీరు హైదరాబాద్ లో. ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా సోదరులని సోదరులని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం వచ్చాక కట్టారా? ఒక్క ఇల్లు కట్టారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క కొత్త రోడ్డు వేశారా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టారా? ఒక్క అండర్ పాస్? కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టాడు? కేసీఆర్ గారు కట్టించిన సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్నది. మీ ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ ఉంటున్నారు. మీరేమో 2వ ఇల్లు కడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పేరిట 200 కోట్ల రూపాయలతో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో జూబ్లీ హిల్స్ మధ్యలో ఇవాళ ముఖ్యమంత్రి గారు విలాసవంతమైన 2 ఎకరాల ఇల్లు కడుతున్నాడు. ఆ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఆ ఇల్లు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మొన్ననే 9 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. కాంపౌండ్ వాల్ కి 9 కోట్లు అంటే ఇంటికి 200 కోట్లు అవుతుందా కాదా? కాంపౌండ్ వాల్ కు 9 కోట్లు అంటే ఈయన కట్టుకునే కోటకి చుట్టూ కంచెలు కడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఇదివరకు కేసీఆర్ గారు ఉన్న ఇల్లు ముఖ్యమంత్రిగా ఆ ఇంట్లో ఆయన ఉంటున్నాడు. ఆయనకు మధ్యలో ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్. 2 ఇల్లు ఉన్నాయి, కానీ ఇవి 2 సరిపోవట్లేదంట. 3వ ఇల్లు ఇప్పుడు ఖమ్మంలో కడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారి కోసం. అంటే ముఖ్యమంత్రికి 2 ఇల్లు ఉండాలా, ఉప ముఖ్యమంత్రికి 3 ఇల్లు ఉండాలా, కానీ పేదవాడికి ఒక్కటి కూడా ఉండకూడదా? పేదవాడికి ఉండే 200 గజాల ఇల్లు కూడా నీకు కంటగింపుగా మారిందా? ఇదేనా నీతి? రేవంత్ రెడ్డి గారు మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం హైదరాబాద్ లో. నేను సవాల్ చేస్తున్నా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు చూపెట్టి ఈ రోజుకి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎన్ని వేల ఇల్లు కొల్లగొట్టావు, ఎంతమంది ఆస్తులు కొల్లగొట్టావు నువ్వు. ఈ సుందరీకరణ పేరిట ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒకటి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజానికి మేము అన్ని పనులు మొత్తం తయారు చేసి ఈయన చేతిలో వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని ఈయన చేతిలో పెట్టిపోయాం. అంటారు చూడండి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మంచిగా ఈయన చేతికి అప్పచెప్పినాం. 3,866 కోట్ల రూపాయలతో 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మూసీలోకి శుద్ధమైన నీరు రావాలని జిహెచ్ఎంసీ పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ కోసం 2021 లోనే 4,000 crores ఆల్మోస్ట్ మంజూరు చేసి మేము దిగిపోయే నాటికే 80% పూర్తి చేసిపోయాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఆ 20% మిగతా పని పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేయాలా. మిగతా వాటికి ఎట్లాగో కట్ చేస్తున్నారు కదా రిబ్బన్లు, అట్లాగే వీటికి కూడా కట్ చేయాలి. అట్లాగే ఇంకొకటే ఒక పని ఆయన చేయాల్సింది. మేము నాగోల్ ప్రాంతంలో ఎల్బీ నగర్ ఉప్పల్ నియోజకవర్గాల మధ్యలో ఇదే మూసీ మీద ఒక 5 కిలోమీటర్లు సుందరీకరించాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు.
వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశాం, ఓపెన్ జిమ్లు కట్టినాం, చక్కగా ల్యాండ్స్కేపింగ్ చేశాం, నీళ్ళను కూడా పైప్ లైన్ వేసి కిందికి తీసుకొని పోయినాం. ఇవాళ ఏం జరుగుతుంది? ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఎట్లా అయితే మూసీ సుందరీకరణకు పైలట్